అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తర్వాత విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో మళ్ళీ ఒక అదిరిపోయే మూవీ పోస్టర్ అయితే రిలీజ్ అయితే అయింది. వీళ్ళ కాంబినేషన్లో ఆదర్శ కుటుంబం అనే సినిమా అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఈ సినిమా మీద, అవునా కదా. రీసెంట్గా అంటే ఫ్యాన్స్, ఆడియన్స్ రకరకాల ఈ సినిమాకి రకరకాల పేర్లు అయితే పెట్టినారు. అవన్నీ కాకుండా మూవీ పోస్టర్ అయితే రిలీజ్ అయితే అయింది ఈరోజు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 AK-47 చాలా అంటే చాలా బాగుంది. అంటే వీళ్ళ కుటుంబానికి తర్వాత AK-47కి ఏమో పెద్ద లింక్ ఉన్నట్టుంది, అవునా కదా. సినిమా టైటిల్ అయితే బాగుంది. ఈ సినిమా పోస్టర్లో వెంకటేష్ నవ్వుతూ బ్యాగ్ని నవ్వుతున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా మంచి, అంటే ఇదే పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. అంటే ముందు వీళ్ళ కాంబినేషన్లో 2 ఫిల్మ్స్ అయితే వచ్చినాయి. ఎంత పెద్ద భారీ హిట్లు అయినాయో మనకంతా తెలుసు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, మల్లీశ్వరి తర్వాత నువ్వు నాకు నచ్చావు. ఇప్పుడు ఆ సినిమాలు టీవీలో వచ్చినా కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మనం. ఎందుకంటే అంత కామెడీ మూవీ, అంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అవునా కదా. అందరూ ఇష్టపడే మూవీస్. తర్వాత చాలా కాలం తర్వాత మల్లీశ్వరి తర్వాత నువ్వు నాకు నచ్చావు తర్వాత చాలా కాలం తర్వాత వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా పైన భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్ని చాలా ఇష్టపడుతున్నారు. ఆ పంచులు కానీ ఆ కామెడీ కానీ చాలా అంటే చాలా పేలినాయి కాబట్టి మళ్ళీ ఇలా కాంబినేషన్లో ఆదర్శ కుటుంబం భారీ హిట్ అవుతుందని చాలామంది అయితే అనుకుంటున్నారు. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో చాలా అంటే చాలా ఇమేజ్ అయితే పెరిగింది వెంకటేష్ది, అవునా కదా. ఇమేజ్ పెరిగింది. ఈవెన్ త్రివిక్రమ్ సినిమా డైరెక్షన్లో లాస్ట్ ఫిల్మ్ వచ్చిండేది అది అలా వైకుంఠపురంలో. ఆ సినిమా తర్వాత ఏ సినిమా డైరెక్ట్ అయితే చేయలేదో ఫైనల్గా 5 సంవత్సరాల తర్వాత ఒక మంచి కంటెంట్తో, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో త్రివిక్రమ్ అయితే వస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ వచ్చి శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో అయితే హీరోయిన్ అంట. అంటే ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు తర్వాత మల్లీశ్వరి సినిమాలో అంటే వెంకటేష్తో పాటు బ్రహ్మానందం తర్వాత సునీల్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది. ఈ కాలంలో అది కాకుండా త్రివిక్రమ్ ఫ్రెండే కాబట్టి త్రివిక్రమ్ అడిగితే పక్కా సునీల్ చేయనే చేస్తాడు. అది కాకుండా బ్రహ్మానందం కూడా ఈ కాలంలో పెద్ద ఆఫర్స్ ఏం లేదు. పక్కా త్రివిక్రమ్ సునీల్ని తర్వాత బ్రహ్మానందంని ఈ సినిమాలో పెడితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది కాంబినేషన్. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వేరే యంగ్ హీరోస్తో కాకుండా మళ్ళీ విక్టరీ వెంకటేష్తో చాలా కాలం తర్వాత సినిమా తీస్తున్నాడు కాబట్టి పక్క ఆల్రెడీ షూటింగ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే అవుతుందంట. ఒక మంచి అంచనాలు అయితే ఉన్నాయి. మంచి హిట్ కావాలని మనం అయితే కోరుకుందాం. అది కాకుండా నెక్స్ట్ ఇయర్ 2026 సమ్మర్లో అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. చిత్ర యూనిట్ అయితే ఆల్రెడీ చెప్పేసినారు. ఇక ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని అయితే నాకైతే అనిపిస్తుంది. చూద్దాం, ఒక మంచి హిట్ కావాలని అయితే మనమైతే కోరుకుందాం. త్రివిక్రమ్ తర్వాత వెంకటేష్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మనమైతే చూడొచ్చు. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బాయ్.